ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి లేడీస్ అందరికీ మనందరికీ చాలా ఇష్టమైన వీడియో. ఏమి ఇష్టం చెప్పండి లేడీస్కి? నా వర్క్ అయితే జ్యువెలరీ, షాపింగ్ ఇలాంటివన్నీ బాగా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేను లేటెస్ట్ కలెక్షన్ జ్యువెలరీ చూపిస్తున్నాను, అట్ ది సేమ్ టైం శారీస్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము, తర్వాత శారీ షాపింగ్కి వెళ్దాం. సో ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ. ఫస్ట్ ఏం చూపించాలి, ఇక్కడ చాలానే కలెక్షన్ ఉండింది. ఫస్ట్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న కలెక్షన్లో నా మోస్ట్ ఫేవరెట్ ఈ బ్లాక్ బీడ్ చైన్ అనమాట. యాక్చువల్గా నేను బ్లాక్ బీడ్స్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్లో అసలు ప్రిఫర్ చేయనండి. అంటే చిన్న ఐటమ్సే కదా, కొంచెం లేట్ అయినా గోల్డ్లోనే కొనేసుకోవచ్చు అనుకునే టైప్ నేను. బట్ ఇవి చూడగానే నా మైండ్ సెట్ మారింది, అంత బాగున్నది తెలుసా. ఇది ప్యూర్లీ డైమండ్ సెట్లా అనిపించింది నాకు. ఎవరైనా దీన్ని చూసినప్పుడు గోల్డ్ అనే అనుకుంటారు, 1 గ్రామ్ అని అసలు అనుకోరు అనమాట. యాక్చువల్గా ఇవి బ్లాక్ డైమండ్స్ అనుకున్నాను, వీటిని మనులు అంటారంట. మీరు చూసారంటే చిన్న డైమండ్స్లా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మంచి షైనింగ్ ఉన్నాయి బీడ్స్ అనేవి. అండ్ ఈ మధ్యలో గోల్డ్ చైన్లా ఉంది కదా, దీన్ని కట్టుతీగ అంటారంట. యాక్చువల్గా ఇవి నాకు పంపించింది వచ్చేసి రాజహంస గారు అండి. దీన్ని నాకు 1 ఇయర్ నుంచి బాగా తెలుసు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట. మనకి ఏదైనా కావాలి, ఏదైనా డౌట్ ఉంది జ్యువెలరీ విషయంలో అనగా తనకు కాల్ చేస్తే వెంటనే మనకి రెస్పాండ్ అవుతారు. అట్ ది సేమ్ టైం ప్యాకేజింగ్ కానీ ప్రతిదీ కూడా తను చాలా కేర్ తీసుకొని చేస్తారనమాట. అండ్ ఎస్, ఇది వచ్చేసి వాళ్ళే ఓన్ హ్యాండ్స్తో రెడీ చేసినవి. నాకు చాలా బాగా అనిపించింది. ఈ డాలర్ అయితే నిజంగా డైమండ్లానే ఉండింది కదా, మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది. అండ్ ఎస్, ఇది డాలర్ ఎలా వస్తుందంటే బ్యాక్ సైడ్ నా చూసారా, ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది, అలా అని పడిపోదండి. లైక్ మనం ఎక్కించుకునే మోడల్ కాదు, ఇలా ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో తీసేసుకోవచ్చు. లైక్ కొన్ని పెద్ద పెద్ద బీడ్స్ వస్తాయి, వాటికి డాలర్స్ ఎక్కవు కదా, సో అందుకని ఈ మోడల్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇందులోనే గ్రీన్. అండ్ దీనికి వచ్చేసి డాలర్ ఎలా వచ్చింది. యాక్చువల్గా డాలర్ మనం దేనికి ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెపరేట్ పీసెస్ అనమాట. లైక్ ఇది మనం సెపరేట్గా తీసుకోవచ్చు, ఇది సెపరేట్గా తీసుకోవచ్చు. పెద్ద బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా వేసుకుంటున్నారు, కొన్ని శారీస్కి డ్రెస్సెస్కి బాగా సెట్ అవుతుంది. అండ్ దానికి డాలర్ వచ్చేసి ఇది చాన్బలి టైప్ వచ్చింది, బాగుంది కదా. తను ఇవి ఈ విధంగా సెట్ చేసి ఇచ్చారు, మనకి ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని కలర్స్ కూడా ఉంటాయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకునిందే, ఇలా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా బాగుండింది. సింపుల్గా డ్రెస్సెస్కి, శారీస్కి, పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు జాడు కుందన్ అనేది మంచి ట్రెండ్లో ఉండింది కదా, సమ్వాట్ ఇది అదో కాదో తెలియదు కానీ నాకు చూడగానే అలానే అనిపించింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ నా మోస్ట్ ఫేవరెట్. ఇది ఎంత బాగుందంటే నిజంగా గోల్డ్ అనే అనిపించింది. నాకు అలా అనిపించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చైన్స్ అనమాట. దీనికి థ్రెడ్స్ రాలేదండి, ఇలా చైనే వచ్చింది డైరెక్ట్గా. అండ్ ఇది మనం హిప్ బెల్ట్లా యూస్ చేయొచ్చు, బాగుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైం హారంలో యూస్ చేసుకోవచ్చు. కాసుల పేరు, మ్యాంగో మాల ఇలాంటివన్నీ ఈ మధ్య నా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. మంచి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి అవి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. చూసారా ఎంత షైన్ వస్తుందో. ఇది వెయిట్ కూడా అంతే ఉందండి. లైక్ ఇది ఎవరు రోల్డ్ గోల్డ్ అని అస్సలు అనుకోరు. క్వాలిటీ అంత బాగా నచ్చింది నాకు. మంచిగా సీజర్స్లా వచ్చినాయి, మధ్యలో గ్రీన్, పింక్ రెండు వచ్చినాయి మనకు అన్నిటికీ సెట్ అవ్వడానికి. యాక్చువల్గా ఈ రెండు కూడా బాగా సెట్ అయినాయి కదా. దీనికి చిన్ని స్టడ్స్ లాంటి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సేమ్ మ్యాంగో ఇది ఎలా వచ్చిందో అదే సేమ్ ఇచ్చారు. కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనం దీనికి సెట్ అయ్యేలా కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు. కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ కాసు వచ్చింది, అట్ ది సేమ్ టైం సీజర్స్ వచ్చినాయి, బాగుండింది. గ్రీన్, పింక్, ఇందులో లాంగ్ ఉంది, షార్ట్ ఉన్నాయి, రెండు చూసినట్టు గుర్తు. ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. ప్రైస్ కూడా మనం 2 సెట్ కింద తీసుకోవచ్చు, లాంగ్ షార్ట్ మొత్తం అంతా ఒకే సెట్ కింద తీసేసుకోవచ్చు. ఇది మ్యాట్ ఫినిష్ అండి. యాక్చువల్గా రాజహంస గారికి ఇన్స్టా పేజ్ ఉండింది అండ్ వాట్సాప్ లింక్స్ ఉన్నాయి. సో తను ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేస్తున్నారు. సో తనకి చాలా వరకు చెప్పాలంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లాగా అనమాట వీళ్ళు. అంటే డీలర్స్ నుంచి ఒకరికి వచ్చేసరికి ప్రైజెస్ ఎక్కువైపోతాయి కదా. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్తో డీల్ చేస్తారు కాబట్టి మనకి ప్రైజెస్ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువకి వస్తాయి. సో ఎస్, అండ్ నెక్స్ట్ ఇదైతే ఎంత బాగుంది. మొత్తం అంతా అన్కట్స్ టైప్లో వచ్చింది, మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చింది, అది కూడా అవెల్ షేప్లో. అండ్ దాని చుట్టూ పింక్ బీడ్స్ వచ్చినాయి, బాగుంది కదా. లైక్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. గ్రాండ్ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏదైనా పార్టీస్కి వెళ్ళినా బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మంచిగానే వచ్చినాయండి. ఇక్కడ ఏదైతే సెంటర్లో వచ్చిందో అదే వచ్చింది, ఫుల్ హెవీ అనమాట.
మొత్తం జ్యువెలరీ అయితే ఇది అండి. ఐ థింక్ నేను అన్ని వెరైటీస్ కవర్ చేసినట్టున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి జ్యువెలరీ తీసుకోవాలని ఉంటుంది, కానీ ఏ మోడల్ తీసుకోవాలి, నాకు ఏది సెట్ అవుతుంది అనే డౌట్ ఉంటుంది. ఇలా అన్నీ నేను పెట్టుకొని చూపించడం వల్ల ఓకే ఈ చోకర్ మోడల్ సెట్ అవుతుందా, ఆర్ ఎల్స్ షార్ట్ హారం సెట్ అవుతుందా, లాంగ్ సెట్ అవుతుందా, ఇలా డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అలానే ఇంకొక విషయం అండి, దానికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండింది. సో ఆ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కానీ ఆర్డర్ చేస్తే మీకు ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా వస్తుంది అనమాట. గిఫ్ట్స్ అంటే ఎవరికి నచ్చవు, నాకైతే చాలా ఇష్టం. కొనిన ఐటమ్ కన్నా పక్కన వచ్చే గిఫ్ట్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, తన ఛానల్ లింక్ ఇస్తాను, సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఎస్ ఇదండి, ఇంకా నెక్స్ట్ అయితే మనం షాపింగ్కి వెళ్ళిపోదాము. లెట్స్ గో. అండ్ ఈ బ్యాంగిల్ మీద ఎంత బాగుందంటే డిజైన్ చూసారా మీరు, ఇది చాలా మంచి లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ ఇలా వచ్చినాయి అనమాట. ఫినిషింగ్ అండ్ అవుట్లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి స్క్రూ సిస్టమ్ వచ్చింది అండి. నేనైతే 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి మనం సింగిల్ కడాలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తుంటే ఎంత గ్రాండ్ ఉన్నాయో కదా, అంటే సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నా సరే చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్ అనమాట. అలానే రాజహంస గారి దగ్గర ఇంకొక ఆఫర్ నడుస్తుందండి. ఇవి చూపించాను కదా, ఈ బీడ్స్ చైన్స్, అట్ ది సేమ్ టైం ఈ డాలర్స్, ఇలా ఈ వీటిల్లో ఏ3 తీసుకున్నా మీకు సమ్ 999కు ఎంతకో వస్తుందన్నమాట. విడిగా తీసుకుంటే ఇవి ఒక్కొక్క పీస్ విడిగా ఏది తీసుకున్నా కొంచెం ప్రైస్ ఎక్కువే అవుతుంది. సో ఇలా సెట్ కింద అంటే మీరు ఈ ఒక్క బ్లాక్ బీడ్ చైన్ తీసుకొని $2 తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇలా ఏదైనా ఒక 2 చైన్స్ తీసుకొని $1 తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మీకు అది ఆఫర్ వస్తుంది. 999కి 3 ఐటమ్స్ వస్తాయి అనమాట. అండ్ ఈ బీడ్స్ చైన్ కలెక్షన్లో తన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. సో మీరు ఏ కలర్ కావాలన్న డ్రెస్కి మ్యాచింగ్ మీరు తీసుకోవచ్చు. సో ఎస్ ఇదండి. ఇప్పుడైతే మీకు మామాత్ న్యాచురల్ హెన్నా పేస్ట్ని షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ హెన్నా అనమాట. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. రీజన్స్ ఏవైనా కానీ లైక్ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మన జెనెటికల్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు. రీజన్ ఏదైనా ఈ ప్రీమెచ్యూర్ హెయిర్కి అని గ్రేయింగ్కి చాలా సఫర్ అవుతున్నారనమాట అందరూ. సో దానికి డిఫరెంట్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, కలర్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఇంకా హెయిర్ లాస్ అవుతుంది. అలా కాకుండా ఈ హెన్నా అనేది మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉండింది. అంటే మన అమ్మమ్మల కాలం నుంచి కూడా హెన్నా అనేది యూజ్ చేస్తున్నాం కదా. కాకపోతే ఈ హెన్నా ఈ మధ్యకాలంలో యూజ్ చేయకపోవడానికి రీజన్ అది ఎక్కువ టైం టేకన్ అనమాట. ముందు రోజు నానబెట్టుకోవాలి, డికాషన్ కాసుకోవాలి, అందులో పౌడర్ కలుపుకోవాలి. సో ఇవన్నీ లేకుండా ఈ మామాత్ హెన్నా ఏంటంటే ఈజీ టు యూజ్ అనమాట. మనం జస్ట్ ఆ ప్యాక్ ఓపెన్ చేసేసి బౌల్లోకి పేస్ట్ని స్క్వీజ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఇంత ఈజీ అయితే అందరూ యూజ్ చేస్తారు కదా, మెయిన్లీ వర్కింగ్ ఉమెన్కి వీళ్ళకి ఆ హెన్నా పేస్ట్ కలుపుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది చాలా ఈజీ అండి. అండ్ అలానే ఇది న్యాచురల్ మేడ్ అనమాట. అంటే ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు. అట్ ది సేమ్ టైం మనకి మామాత్ కోసం తెలిసిందే ఇది డెమటాలజీ టెస్టెడ్, అన్ని స్కిన్ టైప్స్కి అన్ని హెయిర్ టైప్స్కి సెట్ అవుతుంది. అండ్ అలానే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కోసం చెప్తే మీకు ఇంకా నచ్చుతుంది. ఇందులో మనకి హెన్నా ఉంది, అలానే డార్క్ రోస్టెడ్ కాఫీ ఉండింది, అలానే ఇంకా మంజిస్టా, షికాకాయ్, మేతి, రీతా, ఇలా ఎన్నో హెర్బ్స్ ఉన్నాయండి. ఇవన్నీ మన హెయిర్ని నరిష్ చేయడానికి, కండిషన్ చేయడానికి, హెల్దియర్ లుక్ ఇవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎస్ మామాత్ అన్ని వెబ్సైట్స్లోనే దొరుకుతుంది, అన్ని ఈకామర్స్ సైట్స్లోనే దొరుకుతుంది, లైక్ నైకా, అమెజాన్ అలా. అండ్ అలానే మామాది అఫీషియల్ వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. వీటిలో కనుక పర్చేస్ చేస్తే మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. అది కూడా నా కూపన్ కోడ్ తేజశ్రీ 2022 అనేది యూజ్ చేస్తే. అండ్ నేను అది స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. అలానే ఈ మామాత్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి అంటే, మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ పైన వాళ్ళు ఒక ప్లాంట్ అనేది నాటుతారు. వాళ్ళకి 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలన్నది గోల్ అనమాట. అండ్ అలానే వీళ్ళు యూజ్ చేసే ప్రతి ప్యాకేజింగ్ కూడా ప్లాస్టిక్ ఫ్రీ. అంటే వీళ్ళు ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయరు, రీయూజ్ చేస్తారు. బాగుంది కదా, మనం కూడా ఎన్విరాన్మెంట్కి ఏదో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మీరు ఇక్కడ చూసారంటే హెయిర్కి అప్లై చేసేసుకొని అది డ్రై అయిన తర్వాత వాష్ చేస్తే హెయిర్ ఇలా అయ్యింది. మనకు అంతా న్యాచురల్గానే ఉంటుందండి, ఏదో డై వేసిన ఫీల్ అయితే రాదు. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 2 టైమ్స్ యూజ్ అవుతుంది. అంటే మనం ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేస్తాం కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. మొత్తం హెయిర్కి రావాలంటే 1 టైం యూజ్ అనమాట. అలానే మనం వీళ్ళ యాప్లో కానీ మనం మెంబర్ అయ్యామనుకోండి, లైక్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి యూజ్ చేస్తుంటే మనకి దేనికైనా ఎర్లీ యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే లైక్ ఏ సేల్స్ వచ్చినా మనం ముందుగా కొనుక్కోవచ్చు. సో అదండి, ఇంకా మనం శారీ షాపింగ్ అయితే చూసేద్దాము. ఇక్కడైతే నేను ఐ థింక్ ఇది షాప్ నేమ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఎందుకంటే నాకు గుర్తులేదు సడన్గా. ఈ వీడియో తీసి చాలా రోజులు అయిందనమాట. సో ఇక్కడైతే షాపింగ్కి వచ్చాం, శారీ షాపింగ్కి. అండ్ ఎస్, అన్ని రకాల పట్టు చీరలు మీరు ఇక్కడ చూస్తారు. యాక్చువల్గా ఆ మధ్యకాలంలో నేను పట్టు శారీ ఒకటి కొనుక్కోవాలని ఫుల్ తిరిగా అనమాట. సో ఆ టైంలో తిరిగిందే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను.
ఇది వచ్చేసి పోచంపల్లి శారీ అండి. యాక్చువల్గా ఈ షాప్స్ అన్నింటిలో ఏంటంటే లైటింగ్ కొంచెం డల్గా వస్తుంది, అంటే శారీ డైరెక్ట్గా చూడడానికి కలర్స్ బాగుంటున్నాయి కానీ నేను ఫోన్లో తీసేసరికి కొంచెం కలర్ అనేది బ్లింక్ అవుతూ డల్గా వస్తుంది. షాప్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరు డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది కానీ ఫొటోస్ పెడితే ఎవరికి అర్థం కాదని. అలానే ఇక్కడ చూపిస్తున్న ప్రతి శారీది ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీదే చూపిస్తున్నానండి. లైక్ ఆ శారీ పెట్టినప్పుడే ప్రైస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మళ్ళీ నేను ప్రైజెస్ ఎంత అని చెప్పి డిస్క్రిప్షన్లో అడగొద్దు. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రైజెస్ కూడా తెలుస్తాయి అన్నమాట. ఈ షాప్లో అయితే ఎన్ని వెరైటీస్ పట్టు ఉన్నాయో తెలుసా, అసలు వాటి పేర్లు కూడా నాకు తెలీదు. అండ్ కొన్ని పట్టు చీరలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ వీటి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి వేరే షాప్స్తో కంపేర్ చేస్తే. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కింద డిస్కౌంట్ ఇస్తారు అని చెప్తున్నారు. లైక్ డిస్కౌంట్ కూడా ఎక్కువ పర్సెంటే ఉంటుందన్నారు. సో దట్ ఆ డిస్కౌంట్ వస్తే మనకి బయట షాప్స్తో ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నాను మరి. సో మేబీ నాకు ఆ ప్రైజెస్ ఐడియా లేక నేను అలా అనుకున్నానేమో. అండ్ నా పక్కన ఇంకొకరు వచ్చేసి ఇలా బ్రైడల్ శారీస్ చూస్తున్నారు అనమాట. సో ఎవరైనా బ్రైడ్స్ ఈ వీడియో చూస్తుంటే అండ్ బ్రైడ్స్కి రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే యూస్ అవుతుందని ఆ బ్రైడల్ శారీస్ కూడా చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయంటే ఈ మధ్య కాలంలో బ్రైడ్స్ కూడా అందరూ పేస్టల్ కలర్స్ ఇలాంటివి ఎక్కువ చూస్ చేస్తున్నారు కదా. నార్మల్గా ఒకప్పుడు శారీ లైట్ కలర్ ఉండేది, బార్డర్ డార్క్ కలర్ ఉండేది. బట్ ఇప్పట్లో శారీ లైట్ ఉంటుంది అండ్ బోర్డర్ దానికన్నా లైట్ ఉంటుంది, శారీ డార్క్ ఉంటుంది, బోర్డర్ ఇంకా లైట్ ఉంటుంది. లైక్ అన్ని పేస్టల్ షేడ్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉంటున్నాయి. నాకు అవి బాగా నచ్చుతున్నాయి కూడా యాక్చువల్గా. అండ్ దెన్ ఇది వచ్చేసి కటాన్ శారీ అనుకుంటా. యాక్చువల్గా వీడియో ఎండింగ్లో నేను కొన్ని శారీస్ కట్టుకున్నానండి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇది పైతానీలో కొంచెం రిచ్ పైతానీ అండి. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉండింది, బట్ శారీ క్వాలిటీ అయితే దానికి తగ్గట్టుగానే ఉండింది. అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను, చాలా వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని సింగిల్ పీస్ శారీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి శారీ నచ్చింది, ఇందులో వేరే కలర్ కావాలంటే మనకు దొరకదు, అన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా పైతానీలోనే చెక్స్. యాక్చువల్గా పైతానీలో చెక్స్ నేను చూడడం చాలా రేర్ ఇప్పటి వరకు. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోస్ పెట్టాను కదా నెల్లూరు షాపింగ్ అని. సో ఇక్కడైతే నాకు కొంచెం ఎక్కువ వెరైటీస్ దొరికినాయి. ప్రైస్ మాత్రం నాకు కొంచెం బిట్ హెవీ అనిపించిందండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ పీచ్ రెడ్ పింక్ ఈ కాంబినేషన్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో అనేది నాకు తెలియదు కానీ టు బీ ఫ్రాంక్ అసలు ఏంటంటారు, కెమెరా అనేది జస్టిస్ చేయట్లేదు ఇక్కడున్న కలర్స్కి. బోర్డర్ అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఆనియన్ పింక్ శారీ, అట్ ది సేమ్ టైం ఇది బ్లూ అండ్ సర్ఫ్ బ్లూ ఈ కాంబినేషన్లో కటాన్ శారీ. ఈ శారీ నేను డ్రేప్ చేయించుకున్నట్టున్నాను లాస్ట్లో. సో ఒకసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో మీకు మంచి శారీస్ చూపిస్తాను. అండ్ దెన్ ఇప్పుడు ఇవి ఐ థింక్ వీటి నేమ్ బెనారసా ఏవో శారీస్ అండి. ఈ మధ్యన చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఆల్ ఓవర్ జరీ వర్క్ వస్తుంది, అది కూడా లతలు తీగలు ఇలాంటివి. సో నాకు ఈ శారీ క్వాలిటీ అయితే సూపర్ నచ్చింది తెలుసా. ఇదేదో వెండి జరీతో నేసిన శారీలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుండింది శారీ అయితే. మంచి షైన్ వస్తుంది చెప్తున్నాను, కెమెరా అనేది అస్సలు జస్టిస్ చేయట్లేదు. బయటనే సూపర్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ. అండ్ దెన్ ఈ శారీ కూడా బాగుంది. ఐ థింక్ ఇది వెంకటగిరి అనుకుంటా, వెంకటగిరి ఆల్ ఓవర్ వర్క్ అంటారు దీన్ని. సో ఆ శారీ మంచి డార్క్ పింక్కి బ్లాక్ బార్డర్ వచ్చింది. నాకు తెలియకుండానే బ్లాక్ వచ్చేసరికి నా చేయి దాని మీదకి వెళ్ళిపోద్ది. మీరు చూసారు నా దగ్గర బ్లాక్లో ఎన్ని శారీస్ ఉన్నాయి. అండ్ పట్టులో కూడా నేను బ్లాక్ యూజ్ చేస్తాను. చాలామంది పట్టులో బ్లాక్ ఇష్టపడరు కదా, నా వరకు అయితే అలా ఏమి ఉండదు. నేను పట్టు చీరలో కూడా బ్లాక్ తీసుకుంటాను. ఈ శారీస్ కూడా బెనారస్ జార్జెట్ ఆర్ బెనారస్ కడ్డీ బార్డర్ శారీస్. ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ శారీ చాలా క్లాసిక్గా ఉంది. అండ్ ఎస్ ఇవి నేను వీటి కోసం చెప్తున్నాను. ఇవి వచ్చేసి ఈ మధ్యన బ్రైడ్స్ చాలా ఎక్కువగా కట్టుకుంటున్నారు అండ్ చాలా గ్రాండ్గా ఉంటున్నాయి శారీస్. లైక్ బెనారస్ జార్జెట్ ఆర్ బెనారస్ కడ్డీ బార్డర్, ఏదో నేమ్ పర్టికులర్గా నాకు గుర్తులేదు కానీ ఈ శారీస్ అయితే నాకు బాగా తెలుసు. లైక్ ఈ మధ్యన చూస్తున్నాను అనమాట. ఇందులో వైన్ కలర్, పర్పుల్ షేడ్స్ అండ్ అలానే ఈ పింక్ ఆనియన్ పింక్ ఉంది కదా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఎస్ ఈ క్రీమ్ అండ్ బ్లాక్ శారీ కూడా నాకు బాగా నచ్చింది. బోర్డర్కి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా అండ్ కడ్డీ బోర్డర్ వచ్చింది.
ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి కలంకారీ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్స్ శారీస్ అనమాట. ఇందులో ఎంత ప్రైస్ ఉన్నాయి తెలుసా? ప్రైజెస్ లో నుంచి హై వరకు ఉన్నాయి. అండ్ వీటి క్లాత్స్ చూస్తే ఇవి అనుకుంటాం మనం ఏవో పిచ్చి చీరలు అనుకుంటాం, బట్ చాలామంది పెద్ద పెద్ద ఫంక్షన్స్లో శారీస్ కట్టుకుంటారు. అవి మనకి ఏంటి ఇలాంటి చీరలు కట్టుకొచ్చారు అనుకుంటారు, కానీ అవి చాలా కాస్ట్ ఉంటాయండి. లైక్ వాటి మెటీరియల్ అదట పట్టులోనే, ఇవి సాఫ్ట్ పట్టు అంట. అసలు వాళ్ళు చెప్తేనే కానీ నాకు తెలియలేదు ఇవి కాస్ట్లీ శారీస్ అని. మేబీ నేను ఎప్పుడు కొన్న కాబట్టి నాకు తెలిసి ఉండదు. ఆల్రెడీ ఇలాంటివి కొనుక్కునే వాళ్ళకి వాటి వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. అండ్ దెన్ పోచంపల్లిలో ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. లైక్ నేను డిఫరెంట్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేశాను కదా, సో ఇది చెక్స్ వచ్చి పటోలా ప్రింట్ అంటారు కదా, ఆ టైప్ వచ్చింది. మంచి ఎల్లో, గ్రీన్, పింక్ చాలా బాగుంది. లైక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి. అండ్ పోచంపల్లిలో అయితే ఒక పెద్ద ర్యాక్సే ఉన్నాయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ దెన్ నేనైతే ఫైనల్గా ఈ సారీ నాకు చాలా బాగా అనిపించి నేను కట్టిపించుకున్నాను. బట్ ఎస్ బాగానే ఉంది, రెడీ అవుతే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ ఎస్ మీకు ఇన్ని చీరల్లో అండ్ నేను చూపించిన జ్యువెలరీలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్ అండి. లాస్ట్లో చెప్తున్నాను, ఏమనుకోకండి. లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి అండ్ అలానే వ్లాగ్స్ ఉంటాయి. సో ఎస్ ఎక్స్ప్లోర్ చేయండి ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇది వచ్చేసి కటాన్ శారీ. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది. లాస్ట్ టైం కూడా ఇలాంటి శారీ నేను వేరే షాప్లో కట్టించుకున్నాను కదా. సో ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.